ఓకే చెప్పాను సార్. నా పేరు ఎస్ మల్లి. నేను దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడిని. మా దళిత నాయకులు, మన గిరిజన నాయకులు అందరం కలిసి మేము ఆర్డీఓకి ఒక వినతి పత్రం ఇచ్చాము. నిన్న కలెక్టర్ గారికి కూడా ఇచ్చాము. కలెక్టర్ గారు కూడా దాని మీద చాలా చర్య తీసుకున్నాడు. జేసీబీలు మొత్తం కూడా సీజ్ చేయాలని చెప్పినాడు. ట్రక్కులు కూడా సీజ్ చేయాలని చెప్పినాడు. ఎందుకంటే దాదాపు తిప్ప డౌన్లో ఇటు 100 ఎకరాలు ఇటు 100 ఎకరాలు సార్, 200 ఎకరాలు గ్రావెల్ ఎత్తారు. గతంలో కూడా ఎత్తినారు, ఇప్పుడు కొంత ఎత్తుతున్నారు సార్. ఎత్తుతున్న 4 రోజుల నుంచి ఎత్తుతా ఉన్నారన్న విషయాన్ని చెప్పాము సార్. ఎందుకంటే అది స్కూల్ సార్, పోలీస్ స్టేషను పక్కన సార్ రోడ్డు. ఇది మామూలుగా పోలీస్ స్టేషన్ గోడ ఉంటుంది కదా, దాని పక్కన తవ్వితేనే పోలీసు వాళ్ళకి గతి లేదు. పోలీసు వాళ్ళ స్థలంలో, ఆ స్కూల్ స్థలంలో తవ్వితేనే స్కూల్ వాళ్ళకి గతి లేదు. బోర్డన్ స్కూల్ అని బోర్డన్ దొరని 1910లో ఆయన స్థాపించాడు. ఆనాటి దొంగలని సంస్కరించాలని స్కూల్ పెట్టి అన్నం పెట్టి అంత చేస్తే ఆ స్కూల్ తవ్వేసి పిల్లలకు గతి లేకుండా, పిల్లలకి కనీసం చదువుకోవడానికి స్కూల్ లేకుండా చేస్తారా? ఇంత దుర్మార్గమా? మీ అహంకారానికి, మీ దాహానికి ఎంత స్కూళ్ళు, పోలీస్ స్టేషన్లు అన్నీ బలేవాలా? ఇదే వాళ్ళు ఏం కోట్లు సంపాదించుకుంటారు, వాళ్ళు జలసాగా ఏసీలో ఉంటారు. రేపొద్దున స్కూల్లో ఉండేది ఎవరు? రేపొద్దున పోలీస్ స్టేషన్లో ఉండేది ఎవరు? పోలీసుకే గతి లేకపోతే ఇంక మేము ఎందుకని చెప్పి ప్రజలు అబాసుపాలు అవుతుంది. ఏదో నాయకుడు చెప్పాడు ఏదో అని చెప్పి ఎంఆర్ఓ కాపలా ఉంటాడు, మళ్ళీ వాళ్ళు కాపలా ఉంటారు. మేమేం చేయలేమంటారు. ఏం చేస్తే మేము ఈ విధంగా సర్వనాశనం చేస్తారు భూములన్నీ కూడా. ఇది అన్యాయం సార్, దుర్మార్గము. తప్పకుండా దీని మీద చర్య తీసుకోవాలని చెప్పాము. ఏ నాయకుడైనా సరే, పాత వైఎస్ఆర్ నాయకుడైనా, కొత్త టీడీపీ నాయకుడైనా, ఎవడైనా సరే ఎమ్మెల్యే చెప్పాడు అంటే ఎమ్మెల్యే గారు అది విషయం అది నిజంగా అనుకుంటాడు ఆయన. ఇట్లా తవ్విపాడిన కంటే ప్రజల్ని స్కూల్ తవ్వండి, పోలీస్ స్టేషన్ తవ్వండి, మీ ఇష్టం వచ్చినట్టు తవ్వుకోండి అని చెప్తాడా ఎమ్మెల్యే గారు? ఇది అన్యాయం సార్. ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే అయినా, శాసనసభ్యులైనా, అధికారైనా, పార్టీ నాయకులైనా స్కూళ్ళు, పాఠశాలలు పెట్టుకొని ఉండాలి. కానీ ఈ విధంగా స్కూల్ తవ్వటం అనేది చాలా అన్యాయం సార్, దుర్మార్గమైన విషయం. ఈ విషయం మీద కఠిన చర్య తీసుకొని ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం సార్. టీడీపీలో అనుబంధంగా ఉన్నటువంటి నాయకులు వాళ్ళు ఏ రెడ్డో ఏమో ఇదిగో మొత్తం గతంలో చేసిన వాళ్ళే, ఈ గతంలో దొక్కున్న వాళ్ళు ఈ దొవుతుండ్రు. అంతేగాని ఇప్పుడు పలానాయని మనం చెప్పలేము. ఎందుకంటే సార్ అంత రౌడీజం ఆడ. దాదాపు ఇటు ఒక రౌడీకి 22 లక్షలు, ఇటు ఒక రౌడీకి 22 లక్షలు ఇచ్చినారు. ఆయన తవ్వుకోండి, ఎవడన్నా వస్తే కత్తులు కట్టాలు తీసుకొని నరకండి. ఇదే పని సార్. కాబట్టి న్యాయం కోసం పోరాడుతున్నాం. పిల్లల భవిష్యత్తు, మా గిరిజన పిల్లలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పాఠశాలలు భయభ్రాంతులు కావద్దు. పోలీస్ స్టేషన్ కూడా మాకు రక్షణ కల్పించే పోలీస్ స్టేషన్ కూడా అవుతుండ్రు. ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి? మీరు ఎవరికి చెప్పండి? పోలీస్ స్టేషన్ తగ్గితే ఎవరికి చెప్పాలా? డిఎస్పీ చెప్పాలా? ఏమయ్యా రక్షణ కల్పించాల్సిన పోలీసులు ఎట్ట తవ్వుతారా మీరు? మా పోలీస్ స్టేషన్ పక్కన, మా గోడ పక్కన అడగచ్చుగా. తవ్వుకోరా, డబ్బులు ఇచ్చిపో తవ్వుకో, మా చేయి కూడా తవ్వుకో. ఈ విధంగా ఉంటారు అందరు కూడా. ఇది అన్యాయం సార్. స్టేషన్ పక్కనే తవ్వుతుంటే 4 జేసీబీలు 10 ట్రక్కులు ఆడుతూ ఉంటే మీకు తెలీదా? తెలిసి నటిస్తున్నారా? అంతా ఇది సార్ అంతా మయమైపోతుంది. వద్దు సార్, వద్దు. కఠిన చర్య తీసుకోవాల్సిందే. మేము కూడా ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకొస్తాం. తప్పకుండా న్యాయం జరిగేంత పోరాడుతాం సార్. ఇప్పుడు మళ్ళీ స్నిపెటింగ్ వస్తున్నాయి అంటే ఎగ్జాక్ట్గా నువ్వు సర్వే డాక్టర్ తెచ్చావా? మళ్ళీ స్నిపెట్ అంటే ఇంకా సరే ఆడైతే తవ్వుతున్నారా? కేశవం